ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. అందరికీ నమస్కారం. నేను మీ అంజూరు చక్రధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి, శ్రీకాళహస్తి. గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ గురించి. మనం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును మహా ప్రసాదంగా భావించి మనం ఎంతో భక్తిగా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకొని వచ్చి మన ఇంటి గుడిలో పూజ గదిలో మనము పెట్టి పూజించుకొని తరువాత మనము కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా తింటాం. అటువంటి ప్రసాదంని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకుండా సింథటిక్ అనేక రసాయనాలతో తయారు చేసి తిరుమల మహాప్రసాదం వంటి లడ్డును కల్తీ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి రావడంతో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేసి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు, అసలు ఆ లడ్డు తయారీకి శ్రేష్టమైన ఆవు పాలు ద్వారా వచ్చిన వెన్నతో ఆ నెయ్యిను తయారు చేస్తారు. అటువంటి నెయ్యికి బదులు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సింథటిక్ విష పదార్థాలైనటువంటి రసాయనాలతో తయారు చేసి ఆ పవిత్రమైన లడ్డును అపవిత్రం చేయడం జరిగింది. ఇంత సిట్టు రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత జరిగిన ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఈ వైసీపీ నాయకులకు బుద్ధి రాకుండా అసలు నెయ్యిలో జంతువుల అవశేషాలు కలపలేదని చెప్పడం హేయమైన చర్యగా భావిస్తున్నాను. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో నెయ్యి కల్తీ జరిగిందని మేము స్పష్టంగా చెప్తూ మేము శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వచ్చి ప్రమాణం చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు ఈ నెయ్యి కల్తీ లేకుండా ఉపయోగించామని మీరు వచ్చి ప్రమాణం చేయగలుగుతారా అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇకనైనా మీరు మానుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి వేడుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.